భయ్యా ఈ రోజు అయితే ఎలాంటి కామెంట్స్ అయితే లేవు భయ్యా. కరిజ్మా వెహికల్ ఒకటి, అదే విధంగా పిడిగాల కరిజ్మా ఒకటి, అదే విధంగా సుజుకి యాక్సెస్ ఒకటి ప్రెజెంట్ ఉన్న వెహికల్స్ ఇయే. హలో భయ్య, అందరూ మంచిగా డైలీ వీడియో 214 టైం కానీ చూసుకుంటే ఎదురుగా 2:15 అవుతుంది. డేట్ కానీ చూసుకుంటే 21/11/2024. ఈ రోజు వర్క్ అయితే కామెంట్స్ అయితే ఏం లేదు భయ్య, గుర్తించండి. ఈ రోజు వర్క్ అయితే ఆల్మోస్ట్ పిడిగాల వెహికల్ అనేది మనం లోపల పెట్టున్నాం. ఓకేనా, హైదరాబాద్ వెహికల్ అనేది వర్క్ లో తీసుకొచ్చాం. అయితే నిన్న రాత్రి ఏం జరిగింది, నిన్న రాత్రి చూసారండి భయ్య. ఓకే భయ్య, చూడండి మనం బండి తీసిన తర్వాత లెఫ్ట్ సైడ్ బ్యాటింగ్ అయితే అయిపోయింది. అదే భయ్య లెఫ్ట్ సైడ్ వర్క్ అయితే మనం ఏంటంటే ఇటు సైడ్ కూర్చున్నాం అనుకో, సాప్ వేసుకొని ఇటు సైడ్ బ్యాటింగ్ మొత్తం అయిపోవాలి. అంటే లెఫ్ట్ సైడ్ వర్క్ మొత్తం అయిపోవాలి. చూడండి, ఇంజిన్ స్కూప్, క్లాంప్ కానీ, పుట్రస్ ప్లేట్, సైడ్ స్టాండ్, చైన్ స్ప్రాకెట్లు, చైన్ గార్డులు, షాక్ అబ్దేరు, ఎయిర్ ఫిల్టర్, వెనక ఇండికేటర్లు, ఇటు సైడ్ వర్క్ అంతా కంప్లీట్ భయ్య. సీట్ లాక్ కానీ కొత్త వేసాను. ఓకే, ఇటు సైడ్ వర్క్ మొత్తం కంప్లీట్. ఎందుకంటే ఇప్పుడు టైం 8:40 అయిపోతుంది. అందుకని ఏంటంటే ఇక్కడ క్లోజ్ చేసాం అనుకో, రేపు ఉదయం రాగానే రైట్ సైడ్ బ్యాటింగ్. అంటే ఇటు రైట్ సైడ్ కూర్చున్నాం అనుకో, ఇంకా ఇక్కడ వెనకాల చూసారా బ్రేక్ కనెక్షన్, ఈ పుట్రస్ ప్లేటు, క్లచ్ ప్లేట్లు, ఓకేనా, ఇటు పక్క సెల్ఫ్ మోటరు, ఇంకా స్పార్క్ ప్లగ్, ఇంజిన్ స్కూప్, సైలెన్సర్కి హీట్ స్ప్రే, ఇవన్నీ రేపటి వరకు. ఓకేనా, ఈరోజు నైట్ వరకు ఏంటంటే మనకి లెఫ్ట్ సైడ్ బ్యాటింగ్ అయిపోయింది. రేపు ఉదయం రాగానే రైట్ సైడ్ బ్యాటింగ్ చేసుకుని తర్వాత రేపు మధ్యాహ్నం నుంచి ఖాళీగా ఉంటే రేపు పిడిగాల వెహికల్ అనేది బండి స్టార్టింగ్ పెట్టేసి రేపు ఉదయం రాగానే ఆ బండి స్టార్టింగ్ పెట్టేస్తాను. ఎందుకంటే ఎక్కువ టైం తీసుకోకూడదు. ట్యాంక్ ఎక్కిచ్చేసి స్టార్టింగ్ పెట్టాం అనుకో, స్టార్టింగ్ ఆడుతూ ఉంటుంది. ఈ లోపల దీనికి ఫోర్క్లు ఈ వర్క్ అనేది చేసాం అనుకో, ఆ బండి పాటికి ఆ బండి పని అవుద్ది, ఈ బండి పాటికి ఈ బండి పని అవుద్ది. ఈరోజు నైట్ వర్క్ ఇది, 20వ తేదీ నైట్ జరిగిన వర్క్. ఓకే, మీరు చూసారు కదా నిన్న రాత్రి చేసిన వర్క్ అది. అంటే లెఫ్ట్ సైడ్ మొత్తం వర్క్ కంప్లీట్ చేసాం. ఈ రోజు రైట్ సైడ్, అంటే రైట్ సైడ్ లో మొత్తం చూసుకొచ్చేయండి. సైలెన్సర్, పెయింటింగ్, గీంటింగ్ మొత్తం చూసుకొని వచ్చేయండి భయ్య. మార్నింగ్ రాగానే ఫస్ట్ సైలెన్సర్ ఓపెన్ చేశాను. సైలెన్సర్ ఎందుకని ఓపెన్ చేశాను అంటే సైలెన్సర్ కి హీట్ స్ప్రే ఇదే భయ్య. లాస్ట్ టైం మీకు వీడియోస్లో కానీ చెప్పాను, ఈ స్ప్రే అనేది యూస్ చేస్తాను. మనకి సైలెన్సర్ ఇక్కడ వరకే కాబట్టి కనబడేది. 7 వరకు కానీ మనకి ఈ రేక్ కవర్ అయిపోద్ది. 7 వరకు ఎందుకు ఓపెన్ చేస్తాను అంటే 7 వరకు అనేది స్ప్రే చేస్తాను. ఇక్కడ కొద్దిగా టేప్ వేసుకుంటుంది ఏమేమి పడకుండా. ఇదంతా నీట్గా ఫస్ట్ క్లీన్ చేసుకోవాలి. ఓకేనా, ఈ విధంగా నీట్గా క్లీన్ చేసుకోవాలి. అంటే పేపర్ నీట్గా కొట్టుకొని క్లీన్ చేసుకుంటే కొద్దిగా లైఫ్ ఎక్కువ ఉంటుంది. ఏదో తూకు మనిషి కొడితే తూకు మనిషిగా ఉంటుంది. ఓకేనా, ఇలా కొట్టిన తర్వాత ఇలా క్లీన్ చేసుకున్న తర్వాత మనం ఏం చేయాలంటే పెయింటింగ్ స్ప్రే చేసుకోవాలి. ఫస్ట్ 1 టైం స్ప్రే చేసుకుంటాం, ఈ విధంగా వస్తుంది. మళ్ళీ ఒక హాఫ్ అన్ అవర్ లేకపోతే ఒక 15 మినిట్స్ ఆరనిచ్చి మళ్ళీ ఇంకో కోటింగ్ చేస్తాం. ఓకేనా, ఇంకో కోటింగ్ చేస్తే మనకి ఈ విధంగా వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ కానీ చూసుకుంటే మనం క్లచ్ అయితే ఓపెన్ చేస్తాం. క్లచ్ ఓపెన్ చేస్తే మనం ఆల్మోస్ట్ మొత్తం సెట్ చేంజ్ చేస్తాం. ఓకేనా, ఇక్కడ క్లచ్ హబ్బు, ఓకేనా, ప్లేట్లు, అదేవిధంగా పెద్ద హబ్బు కానీ తుడిచాను. అరిగింది ఏమైతే నాకు కనబడలే కానీ ఇలాంటి చిన్న డాట్స్ వచ్చాయనుకో కంపల్సరీగా చేంజ్ చేస్తాను. ఇలాంటి డాట్స్ వచ్చాయి సైడ్లో, ఇలాంటి డాట్స్ రాకూడదు. స్టీల్ ప్లేట్లు, క్లచ్ ప్లేట్లు, క్లచ్ హబ్లు. అదే ఇప్పుడు 7 వరకు క్లచ్ కవర్ వేసేసి ఆల్మోస్ట్ సైలెన్సర్ కానీ పెయింటింగ్ చేసాం కదా, ఇక్కడ తీసుకొచ్చా బయట. ఓకేనా, సైలెన్సర్ పెయింటింగ్ అయిపోయింది. ఇప్పుడు ఈ భాగం మొత్తం అయిపోవాలి భయ్య. అయిపోవాలంటే బిగించాలి కదా. ఓకే, ఇక్కడ కానీ చూసుకుంటే ఆల్మోస్ట్ వర్క్ కంప్లీట్ భయ్య. కేబుల్స్ అయితే ఎక్కలేదు, సెల్ఫ్ మోటార్ కానీ వెళ్ళలేదు. ఎందుకంటే టైం ఇప్పటికే 2:45 అయిపోయింది. కేబుల్స్ అనేది వాటర్ వాష్ చేయించిన తర్వాత వేస్తా. అంటే మనం నెక్స్ట్ భోజనాన్ని పోయి రాగానే నెక్స్ట్ సుజుకి యాక్సెస్ గురించి చెప్తాను మీకు. ఆ భోజనాన్ని పోయి రాగానే సుజుకి యాక్సెస్ అని రెడీ చేసి, ఆ సుజుకి యాక్సెస్ రెడీ చేసే ముందర ఈ బండికి మొత్తం డీజిల్ కొట్టి నానబెట్టేసి తర్వాత ఏదైతే పిడిగాల వెహికల్ ఉందో దీనికి ట్యాంక్ ఎక్కించి ట్యాంక్లో పెట్రోల్ పోసి ఈ బండి స్టార్టింగ్ పెట్టేసి ఈ 2 బండ్లు బయట పెట్టేసి బయట ఉన్న సుజుకి యాక్సెస్ లోపల తీసుకొచ్చి దాని మీద ఒక వీడియో ప్లాన్ చేస్తున్నాను. ఆ వీడియో ఏదో షూట్ చేయాలి, ఎందుకంటే కొంతమంది అడిగారు, దాని ప్రకారం చేద్దాం. అయితే ఇక్కడ చూడండి, ఈ కరిజ్మా వెహికల్ అనేది మొత్తం అయిపోయింది. రైట్ సైడ్ ప్రొటెక్ట్ 1 సైడ్ ఒరిజినల్ దొరికింది రైట్ సైడ్లో, మళ్ళీ లెఫ్ట్ సైడ్ 2 వేసే ఒరిజినల్. ఇటు పక్క ఏంటంటే దొరకలేదు. మనం లెఫ్ట్ సైడ్ పుట్రస్ తీసుకొచ్చి దీంట్లో ఏదో ఒక రాడ్ యూస్ చేసుకోవాలి. లోకల్ పుట్రస్ వేయచ్చు, లోకల్ పుట్రస్ నాకు నచ్చదు, ఎందుకంటే రబ్బర్ క్వాలిటీ నచ్చదు. అందుకని రైట్ సైడ్ పుట్రస్లు ఎక్కడ ఒరిజినల్ లేవు. లెఫ్ట్ సైడ్ పుట్రస్ తీసుకొచ్చి ఈ రాడ్ ఉంది కదా లోపల ఐరన్ రాడ్, ఆ రాడ్లో ఏది బాగుందో ఒకటి చూసుకుంటా. అంటే దాంట్లో 2 యూనికాన్ ఉన్నాయి, 2 కరిజ్మా ఉన్నాయి పుట్రస్లు. యూనికాన్ పుట్రస్ రాడ్ లోపల రాడ్ ఏదైతే బాగుందో ఆ ఒక్క రాడ్ అనేది వెనకాల యూస్ చేస్తాను. వెనకాల వాడకం తక్కువ ఉంటుంది కాబట్టి అందుకే తెచ్చిన సెట్ ముందరికి ఎక్కించాను, వెనకాల రాడ్ వాడేస్తాను. ఒరిజినల్ పుట్రస్లు లేవు భయ్య రైట్ సైడ్వి ఇక్కడ ప్రజెంట్. అందుకని ఏంటంటే రబ్బరు రాడ్లు దీంట్లో బాగానే ఉన్నాయి, అన్నీ ఏం బాగాలేదు. ఒక పుట్రస్ ఏమో పోయింది, రబ్బర్ సరిగున్నాయి కాబట్టి మొత్తం చేంజ్ చేస్తారు. చూడండి, ఆల్మోస్ట్ ఇంజిన్లో క్లచ్ ప్లేట్లు, సైలెన్సర్ పెయింటింగ్, క్లాంపులు గేంపులు మొత్తం అయిపోయింది. ఇక్కడి నుంచి ఈ సెక్షన్ మొత్తం అయిపోయింది. ఓన్లీ సెల్ఫ్ మోటార్ ఒకటే పెండింగ్ ఉంది, సెల్ఫ్ మోటార్ ఒకటే వేయాలి. నెక్స్ట్ ఫోర్క్ భయ నైట్ సాయంకాలం 6 గంటలకి 7 గంటలకి ముందర ఫోర్క్ అయితే ఓపెన్ చేస్తాను. ఓపెన్ చేసి ఫోర్క్లు చేసాను అనుకో అయిపోయింది.
రేపు ఈ బండి అయిపోద్ది, ఆ బండికి ఇంకా సామాన్ రాలేదు, ఈ బండికి ముందర డిస్ప్లేడ్ కానీ రాలేదు. అందుకే ఈ 2 బండ్లు బయట పెట్టి స్టార్టింగ్ పెట్టేసి ఆ సుజుకి యాక్సెస్ చేసి సాయంకాలం 4కి చేస్తే రేపు ఉదయం రావచ్చు. ఇదో మనకి ఇక్కడ పొన్నూరు నుంచి అక్కడి నుంచో ఇంజిన్ స్కూప్లు అయితే వచ్చేసాయి 2. ఓకేనా, ఉదయాన్నే పార్సల్ తీసుకొచ్చాను. ఇది భయ ఈ కరిజ్మా వెహికల్. ఓకే, మీరు చూసారు కదా ఇక్కడ మనకి రైట్ సైడ్ అనేది ఓన్లీ సెల్ఫ్ మోటార్, బ్యాక్ పుట్రిస్ట్ ఒకటి వేసి తర్వాత 6 గంటలకి ముందర ఫోర్క్లు ఓపెన్ చేస్తాం. 6 గంటలకి నేను వచ్చేది దాదాపు 5:30 అవుతుంది. ఈ రోజు ఫోర్క్లు ఓపెన్ చేయొచ్చు, ఓపెన్ చేయకపోవచ్చు. అయితే ఈ బండికి డీజిల్ కొట్టి నానబెడతా బయట, ఎందుకంటే డిస్క్ ప్లేట్ అనేది మనకి ఇంకా రాలేదు. ముందర ఫోర్క్లు ఇప్పిన తర్వాత వీల్ కోసంగా మళ్ళీ రెండోసారి ఇప్పాలంటే కష్టం అయిపోద్ది. అందుకని డీజిల్ కొట్టి బాగా నానబెట్టి కావాలంటే ఈరోజు నైట్ గానీ మొత్తం నాని రేపు ఉదయం మొత్తం వాటర్ వాష్ చేపించేసి ఆ సెల్ఫ్ మోటార్ బ్యాక్ పుట్రస్ట్ కొత్తేసి ఆ ముందర ఫోర్క్లు చేసి బాడీ ప్యానల్స్ బిగించేసేటప్పటికి మనకి డిస్ప్లే రావచ్చు. రాకపోయినా ముందర వీలిప్ తీసుకుని తర్వాత వేస్తున్నాం. అయితే ఇక్కడ మీకు చెప్పినట్టు ఏంటంటే ఈ బండి బయట కొట్టి డీజిల్ పెట్టేసి అదే విధంగా పిడిగాల వెహికల్ కి ట్యాంక్ ఇచ్చి ఇంజిన్ మనకి బోర్ ఫ్రీ అవ్వాలి. పిడిగాల వెహికల్ కి ఇంజిన్ స్టార్టింగ్ పెట్టాలి, 6 hours స్టార్టింగ్ పెట్టాలి బండి. అది యాక్చువల్గా ఈరో ఉదయాన్నే పెడతా అని చెప్పాను. ఈరో ఉదయం ఆ బండి తీసే అంత మోజు రాలేదు, ఎందుకంటే నిన్న రాత్రి ఈ బండి తీసుకొచ్చి అడ్డం పెట్టాను కాబట్టి. ఓకేనా, ఈ బండికి డీజిల్ కొట్టేసి పిడిగాల వెహికల్ బండి స్టార్టింగ్ పెట్టేసి సుజుకి యాక్సెస్ కి ఒక వీడియో ఉంది. ఏదైతే ఈ స్టెప్పింగ్ మోటార్ సంబంధించిన ఐడ్లింగ్ సెన్సార్ అడ్జస్ట్మెంట్ చేసినప్పుడు కొంతమందికి మీటర్ లో ఏదైతే వార్నింగ్ లైట్ చూపిస్తుంది, అదే చెక్ లైట్ చూపిస్తుంది. ఈ చెక్ లైట్ రిమూవ్ చేయడం ఎలా అంటే ఇక్కడ అందరి కాడ కేబుల్స్ ఉండవు కదా. కేబుల్స్ లేనప్పుడు ఏమవుద్ది, మళ్ళీ మెకానిక్ కాడ 350 రూపాయలు కేబుల్ ఆ చెక్ లైట్ రిమూవ్ చేస్తానికి 350 రూపాయలు తీసుకుంటాడు. అందుకేనంటే ఈ కేబుల్ లేకుండా ఎలా రిమూవ్ చేయాలి. ఓకేనా, మేము స్టెప్పింగ్ మోటార్ బిగిస్తున్నాం, జస్ట్ వెయిట్. ఓకే చూడండి, ఈ స్టెప్పింగ్ మోటార్ బోల్ అదే భయ ఐడ్లింగ్ అడ్జస్ట్మెంట్ సుజుకి యాక్సెస్ కి భయ మనకి మాన్యువల్ అడ్జస్ట్మెంట్ చెప్పాను కదా. ఈ మాన్యువల్ అడ్జస్ట్మెంట్ వేసిన తర్వాత కొన్ని యాక్సెస్ లో మీటర్ లో వార్నింగ్ సింబల్ పడుతుంది, వార్నింగ్ సింబల్ కదా చెక్ లైట్ పడుతుంది. ఆ చెక్ లైట్ అనేది కేబుల్ లేకుండా ఎలా రిమూవ్ చేయాలి. మళ్ళీ మెకానిక్ కాడికి వెళ్తే 350 రూపీస్ అడుగుతున్నాడు. దాన్ని ఎలా మెకానిక్ కాడ పోకుండా ఎలా రిమూవ్ చేయొచ్చు, అవకాశం ఉందా? ఉందంటే మనకు ప్రెజెంట్ ఆ బ్లూ కలర్ సుజుకి యాక్సెస్ ఉంది కాబట్టి ఆ యాక్సెస్ కి ఇదే వేయాలి. దానికి ఇది వేసినప్పుడు ఆ వీడియో కానీ మీకు షూట్ చేస్తాను. ఇది వేసిన తర్వాత మీటర్ లో లైట్ వస్తే ఎలా రిమూవ్ చేయాలి, కేబుల్ తో పని లేకుండా ముందర డోమ్ ఓపెన్ చేయకుండా ఎలా రిమూవ్ చేయాలి అనేది జస్ట్ చిన్న వీడియో చేస్తా. ఎందుకంటే దాదాపు ఇప్పుడు దాకా ఒక 150-200 పీసుల దాకా అమ్మాను. ఈ 200 మందిలో దాదాపు నన్ను ఒక 10 మంది అడిగారు, అన్న ఈ మీటర్ లో లైట్ ఏంది అన్నప్పుడు నేనేం చెప్పానంటే మెకానిక్ కాడ తీసుకెళ్లి కేబుల్ పెట్టి క్లియర్ చేయించండి అని చెప్పాను. కొంతమంది ఏంటంటే మెకానిక్ కాడ పోయినా కేబుల్ లేదంట. అయితే నేను వాళ్ళకి ఏం చెప్పానంటే డైరెక్ట్ గా ఇలా చేయండి ఆగిపోద్దని చెప్పాను. అది అలా చేయండి ఇలా చేయండి అని చెప్పే బదులు ఒక వీడియో చేస్తే బాగుంటుంది కదా. ఎట్లా మనకు ప్రెజెంట్ వెహికల్ ఉంది కదా. ఓకేనా, ఆల్మోస్ట్ ఇదే కంప్లైంట్ మీద ఇందాక ఒక వెహికల్ వచ్చింది బుచ్చిరెడ్డిపాలెం నుంచి. ఓకేనా, ఈ బండికి ఏంటంటే ఒక షార్ట్ వీడియో షూట్ చేశాను. ఓకేనా, షార్ట్ వీడియో షూట్ చేశాను. జస్ట్ సెన్సార్ క్లీన్ చేసి ఇచ్చేసాను. కస్టమర్ ఇవన్నీ యాక్సెప్ట్ చేయలేదు కానీ క్లీన్ చేసి ఇచ్చేసాను. మన ఈ బ్లూ కలర్ బండి కానీ ఇది ఏసీ హెడ్లైట్ ఆన్ అండ్ ఆఫ్ కానీ ఏసీ తర్వాత కస్టమర్ కానీ సాయంకాలం ఇది టౌన్ లిమిట్స్ బండి. ఓకేనా, ఇది ఇక్కడ వర్క్ అయితే మొత్తం కంప్లీట్ సాయంకాలం చెప్పే సుజుకి యాక్సెస్ ఒకటి నాకు తెలిసి ఈ బండికి డీజిల్ కొడతాను, కరిజ్మా అయితే బండి స్టార్టింగ్ లో పెడతాను. ఇంతవరకు ఈ రోజు వర్క్ అనేది. ఇంకా కామెంట్స్ ఏంది, కామెంట్స్ అయితే ఏం లేవు భయ. నిన్న మొత్తం చెక్ చేశాను. నిన్న 11:30కు 11:45 నైట్ చెక్ చేసిన ఎలాంటి కామెంట్స్ అయితే లేదు. అయితే మీరైతే గట్టిగా సపోర్ట్ చేయాలి. కంపల్సరీగా మీకు నచ్చిన అయితే కామెంట్ బాక్స్ లో మెన్షన్ చేయాలి. మీరు సపోర్ట్ చేస్తే నాకు కొద్దిగా హుషారు వస్తుంది భయ. మీరు లైక్ కొట్టే కొద్ది ఇంతమంది మన వీడియోస్ ఇష్టపడుతున్నారు అన్నారు. ఇక్కడ చూస్తే 2000 మంది చూస్తుంటారు, ఇక్కడ లైక్ చూస్తే 300 మంది. ఏంది ఇంతమందికి నచ్చిందే, మిగతా వాళ్ళకి ఏమి ఓకే సరే వాళ్ళకి నచ్చేది ట్రై చేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తాం. ఓకేనా, అందరూ మర్చిపోకండి. అందరికీ